ఇదిగోండి కాఫీ. ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా వీడు? లేదండి, ఈరోజు చాలా లేట్ అయింది. నేనదే చూస్తున్నాను ఇంకా రాలేదేంటా అని. ఎక్కడికి వెళ్ళావరా ఇప్పటిదాకా? ఆడుకోనికి వెళ్ళానా? 24 గంటలు ఆటలు ఆటలు అంటూ తిరిగితే ఏం చేద్దామని జీవితంలో? ఆడుకోవడం తప్ప ఏంది? ఆడుకోవడం తప్పు కాదురా. కాలేజ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి, లేదా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆట విడుపు కోసం గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి. అంతే తప్ప 24 గంటలు కాలేజ్ మానేసి ఆట ఆట అంటూ గ్రౌండ్లో తిరిగితే జీవితం చంకరాగిపోతుంది. అబ్బా, రాగానే ఏంటండి గొడవ వాడితో? అయ్యో, సారు మాకు దొరికేది ఇప్పుడే కదా, లేకపోతే వాలీబాల్ ఆడుతూ ఎంత బిజీగా ఉంటారో నవాబు గారు. రే, చదువుకుని ఉద్యోగం చేస్తే 4 వేళ్లు లోపలికెళ్తాయిరా. 24 గంటలు ఆట ఆట అని తిరిగితే ఉపయోగం లేదురా. అంటే మీ దృష్టిలో బతుకున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళేనా? చదువు లేకపోతే దేనికి పనికిరామా? అలా అనుకుంటే క్రికెట్కు ఒక గాడ్ సచిన్ టెండూల్కర్ ఏం చదువుకున్నాడు? అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చదువుకున్నాడు? చదువుకి బ్రతకడానికి సంబంధం లేదు, అది తెలుసుకోండి మీరు. చూసావా, చిన్నపిల్లాడనుకున్నాం, బాగా మాటలు చెప్తున్నాడు. అరే చిన్నా, ఏంట్రా ఇది? నాన్నతో అలాగేనా మాట్లాడేది? అమ్మా, నాకు ఈ చదువు ఇష్టం లేదమ్మా. నేను ఒక వాలీబాల్ ప్లేయర్ అవుదామని అనుకుంటున్నా. వాలీబాల్ ప్లేయర్ అవుతావా? రే, వేలకు వేలు ఫీజులు కట్టి కాలేజీలో నేను చదివిస్తున్నది చదువుకుని మంచి పొజిషన్లోకి వస్తావని, మమ్మల్ని ఉద్ధరిస్తావని, అంతేగాని ఇలా బాల్ పట్టుకున్నాడి గాలికి తిరుగుతావని కాదురా. దీంట్లో కూడా మంచి పొజిషన్స్ ఉంటాయి నాన్న. ఎప్పుడురా? మేము చచ్చాక? అయ్యో, ఏం మాట్లాడి అవి? నా కొడుకు గొప్పోడయ్యాడని పట్టుంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు తెలిసింది ఎంత గొప్పోడయ్యాడు. తండ్రి మాటే లెక్క చేయలేంత గొప్పోడయ్యాడని తెలుసుకున్నాను. అరే చిన్నా, ఈ ఆటలన్నీ వదిలేరా, చదువుకుంటానని చెప్పు. నా డిసిషన్లో అయితే ఏ మార్పు లేదమ్మా. మీకోసం నా ఇష్టాన్ని నేను కాదనుకోలేను.